ఇక మరొక అప్డేట్ చూద్దాం. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ను వివరణ కోరింది. దీంతో ఆయన నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటు ఎన్నికలకు ముందే కేసీఆర్ కు కమిషన్ నోటీసు జారీ చేసింది. అయితే పార్లమెంటు ఎన్నికలు ఉన్నందున జూలై 30 తేదీ వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే కమిషన్ మాత్రం జూన్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు శనివారంతో ముగియనుండటంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో విద్యుత్ కొనుగోలుపై మాజీ సీఎం కేసీఆర్ వివరణపై ఆసక్తి ఇప్పటికే నోటీసులైతే జారీ చేశారు ఎల్ నరసింహారెడ్డి. మొత్తంగా అయితే తెలంగాణ విద్యుత్ కొనుగోలుపై మాజీ సీఎం కేసీఆర్ వివరణపై ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పటికే ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అయితే నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. జూలై 30 తేదీ వరకు కూడా వివరణకు అవకాశం ఇవ్వాలంటూ కూడా అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ కోరడం జరిగింది. తెలంగాణలో విద్యుత్ కొనుగోలుపై మాజీ సీఎం కేసీఆర్ వివరణపై మొత్తంగా ఆసక్తి అయితే నెలకొంది. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ను వివరణ కోరింది. దీంతో ఆయన నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటు ఎన్నికలకు ముందే కేసీఆర్ కు కమిషన్ నోటీసు జారీ చేసింది. అయితే పార్లమెంటు ఎన్నికలు ఉన్నందున జూలై 30వ తేదీ వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే కమిషన్ మాత్రం జూన్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు శనివారంతో ముగియనుండటంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.